ప్రపంచ చరిత్రలోనే ఇంతటి దారుణమైనటువంటి మర్డర్ ఇంకేది ఉండదేమో. మీర్పేట మర్డర్ సంబంధించి వింటే అసహ్యం కాదు, అసలు జుగుప్స, అసహ్యం లాంటి పదాల కంటే ఇంకేదన్నా కొత్త పదం కనిపెట్టాలేమో. భయంతో వణికిచ్చేటటువంటి సంఘటన. గురుమూర్తి అనేటటువంటి వ్యక్తి తన భార్యని హత్య చేసి, అంటే ఆమె తన మొహం మీద మంగళసూత్రం విసిరేసింది, దాంతో ఒకటి కొడితే ఆమె చనిపోయింది. శవాన్ని మాయం చేయడం కోసం అని చెప్పి ముక్కలు ముక్కలుగా కోసి నీళ్లల్లో ఉడకబెట్టి ఆ తర్వాతన ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్ళి కలిపాను అని చెప్తున్న మనిషి తర్వాతనేమో నేను అట్ట చేశానడానికి సాక్ష్యం ఏంటి అంటాం. ఇంట్లో అన్నీ ఎతికితేనేమో ఫోరెన్సిక్ వాళ్ళకేమో ఒక్క చోట కూడా బ్లడ్ ఆ స్ట్రెయిన్స్ ఏమీ కనిపించకపోవడం అదే ఒక అనుమానానికి తావిస్తుంది. అసలు ఏం జరిగింది అన్నది ఇంకా మిస్టరీ వేయలేదు. ఈలోపు తాజాగా అతనికి సంబంధించిన సెల్ ఫోన్ చూస్తే అతను భార్యను చంపాలనుకున్నటువంటిది ఆకస్మిక కోపమో ఉద్వేగమో కాదు, అక్రమ సంబంధం ఉంది, మరొక మహిళతో సన్నిహిత సంబంధం ఉందన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.